హాయ్ వీవర్స్, సాయం ఆంజనేయులు. చూడండి, మీరు మా ఛానల్ని చూడాలనుకుంటే www.youtube.com/anjm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ చాలా రకాల వీడియోస్ అంటే ట్యుటోరియల్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. మీరు దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీ మెయిల్ ద్వారా పొందొచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు లేటెస్ట్ వీడియోస్ అన్ని పొందగలుగుతారు. ఇప్పుడు కోరల్ డ్రా గురించి చెప్దాం. సో కోరల్ డ్రాలో కొన్ని టూల్స్ ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ సేవ్ టూల్ అని చూడండి. ఆ సేవ్ టూల్ గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టూల్స్లో సేవ్ టూల్ షార్ట్కట్కి F10. ఈ సేవ్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా ఒక షేప్ని అంటే కర్వ్ చేసుకోవచ్చు. అది రెక్టాంగిల్ కావచ్చు, ఎలిప్స్ టూల్ కావచ్చు, పాలిగాన్ టూల్ కావచ్చు. ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ డ్రా చేసాము. సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయగానే చూడండి షేప్ టూల్ ఉంటుంది. ఇక్కడ ఈ షేప్ టూల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క షేప్ని చూడండి మనం ఎలా కావాలనుకుంటే ఇలా బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఈ యొక్క షేప్కి మనం X యాక్సిస్, Y యాక్సిస్, విడ్త్, హైట్ కూడా ఇక్కడ మాన్యువల్గా పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి హైట్, లేదంటే ఇక్కడ మీరు పిక్ టూల్ తీసుకొని అయినా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. విడ్త్, హైట్ పెరుగుతుంది. స్కేల్ ఫ్యాక్టర్, తర్వాత చూడండి రొటేషను, మిర్రర్ ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క షేప్ టూల్ అనేది పర్టికులర్గా ఈ యొక్క షేప్కి చూడండి ఇలా షేప్స్ అన్నిటిని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కర్వ్స్ అన్నీ చూడండి ఇలా కన్వర్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఇందులో లాస్ట్లో కన్వర్ట్ టు కర్వ్ పాయింట్ అని చూడండి. సో కన్వర్ట్ టు కర్వ్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక మనకు నోడ్ పాయింట్ ఉంది. దీని నుంచి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ యొక్క రెక్టాంగిల్ టూల్ని. చూడండి ఈ ఎడ్జ్ పాయింట్ తీసుకొని మనకి ఇలా బెండ్ చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా. వన్స్ ఎప్పుడైతే ఈ షేప్ టూల్ కన్వర్ట్ టు కర్వ్స్ తీసుకుంటామో వీటికి రిలేటెడ్ ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. యాడ్ నోట్స్ అని. ఓకే, సో తర్వాత నోట్స్, ఇక్కడ నోట్ ఎక్కడ కావాలనుకుంటే మనం యాడ్ నోట్ అంటే యాడ్ అవుతుంది. ఉన్న నోట్స్ డిలీట్ చేయాలనుకుంటే ఈ నోట్స్ అనేటివి మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లాగా మనం షేప్ టూల్ అనేది ఉపయోగించవచ్చు. ఓకే, ప్రత్యేకంగా ఈ షేప్ టూల్ గురించి అంటే ఒక్కొక్క టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవి ఒక్కొక్కటి మీరు సో క్లియర్గా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ ట్యుటోరియల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడున్న నంబర్కి మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.